హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఈఏడి మీద వచ్చిన అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అక్టోబర్ 30, 2025 నుండి చాలా ఇంపార్టెంట్ చేంజ్ వచ్చింది ఈఏడి ఎక్స్టెన్షన్స్లోని. అదే ఇక మీదట ఆటోమేటిక్ ఈఏడి ఎక్స్టెన్షన్స్ ఎండ్ అవ్వడం. ఇప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈఏడి ఈజ్. ఈఏడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. ఇది యూఎస్లో లీగల్గా వర్క్ చేయడానికి యూఎస్సిఐఎస్ ఇచ్చే ఒక పర్మిట్. ఈఏడి లేకపోతే కనుక వర్క్ చేయడానికి కుదరదు. ఇదివరకు సిస్టమ్ ఎలా ఉండేది? మీ ఈఏడి ఎక్స్పైర్ అయ్యే ముందు రెన్యువల్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా 180 డేస్, కొన్ని కేసెస్లో 540 డేస్ ఎక్స్టెన్షన్ వచ్చేది. అంటే న్యూ కార్డ్ రాకపోయినా కూడా వర్క్ కంటిన్యూ చేయొచ్చు. చాలామందికి ఇది బిగ్ రిలీఫ్గా ఉండేది. కానీ అక్టోబర్ 30, 2025 తర్వాత ఎవరైతే రెన్యువల్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అన్నది అప్లికేబుల్ అవ్వదు. ఓల్డ్ ఈఏడి ఎక్స్పైర్ అయిపోతే కనుక న్యూ ఈఏడి అప్రూవ్ అయ్యే వరకు కూడా వర్క్ చేయకూడదు. ఈ రూల్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యూఎస్సిఐఎస్ ఎందుకు ఇలా చేసింది అంటే బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఫ్రీక్వెంట్గా చేయడం కోసం, ఫ్రాడ్ కంట్రోల్ కోసం, సెక్యూరిటీ రిస్క్స్ ఐడెంటిఫై చేయడానికి కోసం అని వాళ్ళు స్టేట్ చేశారు. అంతేకాదు, యూఎస్సిఐఎస్ డైరెక్టర్ ఏం చెప్పారంటే వర్కింగ్ ఇన్ ది యూఎస్ ఇస్ ఎ ప్రివిలేజ్, నాట్ ఎ రైట్. అంటే కన్వీనియన్స్ కన్నా సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇక్కడ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎక్సెప్షన్స్. చాలామంది ఎక్సెప్షన్స్ దేనికి అప్లై అవుతాయి, దేనికి అప్లై అవ్వు అనుకుంటారు. ఫస్ట్ చూస్తే కనుక ఎక్స్టెన్షన్ ప్రొవైడెడ్ బై లా, అంటే కాంగ్రెస్ పాస్ చేసిన లాలో ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ మెన్షన్ అయ్యి ఉండాలి. కరెంట్ సిచ్యువేషన్లో H4 ఈఏడికి కానీ L2 ఈఏడి కేటగిరీస్కి కానీ ఇలాంటి లా లేదు. కాబట్టి వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవ్వదు. సెకండ్లీ, టీపీఎస్ హోల్డర్స్కి మెయిన్ ఎక్సెప్షన్. టీపీఎస్ అంటే వార్, న్యాచురల్ డిజాస్టర్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళ ప్రొటెక్షన్కి ఇచ్చే స్టేటస్. డిహెచ్ఎస్ ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ పబ్లిష్ చేస్తుంది. ఆ నోటీస్లో కంట్రీ నేమ్, టీపీఎస్ ఎక్స్టెన్షన్ డేట్స్, ఆటోమేటిక్ ఈఏడి ఎక్స్టెన్షన్ పీరియడ్ అన్నీ మెన్షన్ చేస్తారు. లెట్ మీ గివ్ యూ అ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఎల్ సాల్వడార్ టీపీఎస్ ఎక్స్టెండ్ చేశారు టిల్ 2027 వరకు. ఫెడరల్ రిజిస్టర్ నోటీస్లో ఏం చెప్పింది? ఎగ్జిస్టింగ్ ఈఏడీస్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండెడ్ టిల్ June 30, 2026. అంటే టీపీఎస్ హోల్డర్స్ ఆ పీరియడ్ లోపు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ వ్యాలిడ్. రెన్యువల్ పెండింగ్లో ఉన్నా కూడా వర్క్ చేయొచ్చు. బట్ గుర్తుంచుకోండి, ఈ ఎక్స్టెన్షన్ రూల్ వల్ల కాదు, నోటీస్ వల్ల మాత్రమే వర్తిస్తుంది. వాట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్? H4 ఈఏడి, L2 ఈఏడి. యూఎస్సిఐఎస్ ఏం చెప్తోందంటే ఈఏడి ఎక్స్పైర్ అయ్యే ముందు 180 డేస్ లోపు రెన్యువల్కి అప్లై చేయండి. లేట్ అయితే ప్రాసెసింగ్ డీలేస్ ఉండొచ్చు, వర్క్ గ్యాప్ ఉండొచ్చు, జాబ్ లాస్ రిస్క్ కూడా ఉండొచ్చు అని అది స్టేట్ చేసింది. హెచ్ఆర్ టీమ్స్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా అడరెన్స్లోకి తీసుకున్నాయి. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అక్టోబర్ 30, 2025 నుంచి ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు రూల్ కాదు, టీపీఎస్ హోల్డర్స్కి మాత్రమే ఎక్సెప్షన్. అండ్ ఆ ఎక్సెప్షన్ ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వల్ల మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అని అస్యూమ్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.